మీరు చూస్తున్నారు రిజల్ట్ అనేది. కానీ 341 చట్టాన్ని సవరణ చేయాలంటూ కొందరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీరు నా బిడ్డ సమానం రాదు, నీ వయసు బిడ్డ అనేది నాకు కాదు, నా చెల్లె సమానం రాదు, చిన్న చెల్లె భావిస్తాను. కానీ కొందరు అంటున్నావు కదా, ఒక పార్టీ పేరు చెప్పు, పార్టీ లీడర్ పేరు చెప్పు, నాకు నేను వాళ్ళ గురించి కొందరంటే ఎవరు నాకు అర్థం కావాలి. అసలు అట్లాంటి వాళ్ళకు విలువలు, వాళ్ళ కులంలో విలువలు, అట్లాంటి వాళ్ళకు వాళ్ళ కులంలో కూడా విలువలు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఆర్టికల్ 341 ద్వారా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలనేది ఎవరు? కమిషన్, ముఖ్యమైన కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేస్తూ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పి మాట్లాడింది. మరి పార్లమెంట్ లో బిల్లు కాకుండా అడ్డుపడ్డది కానీ కదా మరి అప్పుడు సుప్రీంకోర్టు అంశంగా లేదు కదా. సుప్రీంకోర్టు స్టేట్ పవర్ లేదు అని చెప్పింది అనుకో. మరి పవర్ ఎవరికి ఉన్నదని చెప్పినప్పుడు ముఖ్యమైన కమిషన్ వేసింది కాంగ్రెస్. ఎవరేసిండు? అప్పుడే ఈయన ఎక్కడున్నాడు? మీరు చెప్పిన పేరు గల వ్యక్తి ఎక్కడున్నాడు? పార్లమెంట్ లో ఉన్నాడు. ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాడు. మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చెప్పి అన్ని పార్టీతో నేను లేఖ రాయించాను కదా, ప్రధానమంత్రిని కలిశాను కదా, సోనియా గాంధీని కలిశాను కదా, రాహుల్ గాంధీని కలిశాను కదా, మన్మోహన్ సింగ్ గారిని కలిశాను కదా, అందరినీ కలిసి అన్ని పార్టీలు లేఖలించాం కదా, మెజారిటీ ఉన్నది కదా అప్పటికి. మరి బిల్లు పెట్టాలని చెప్పి అడ్డం పడ్డదేమో ఈయనే కదా. మరి ఇప్పుడు పార్లమెంట్ గురించి మాట్లాడుతున్న మీరు, పార్లమెంట్ లో బిల్లు పెట్టే సమయం వచ్చినప్పుడు మీరు అడ్డం పడ్డది మీరే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? సేమ్ టైం అప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం లేదు కాబట్టి పార్లమెంట్ లో బిల్లు గురించి చర్చ జరిగింది, మీరే అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఏం చెప్పింది? ఇది పార్లమెంట్ లో 341 సంబంధించిన అంశమే కాదు, ఇది స్టేట్ పవర్ ఉన్నది కాబట్టి చేసుకోమని చెప్పేసింది. ఇప్పుడు మన పార్లమెంట్ అంటే